నువ్వు ఓడిపోయావని నిన్ను నువ్వు తక్కువగా అనుకుంటున్నావా? అయితే విను. ఫెయిల్ అనేది ఓటమి కాదు, అది నీ గెలుపుకు ఒక సంకేతము. నువ్వు ఏదైనా ఒక పని చేయడంలో ఫెయిల్ అయినావంటే దాని గురించి నువ్వు ప్రయత్నం చేసావన్నమాట. ప్రయత్నం చేస్తేనే కదా ఓటమి అనేది, గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది అసలు ఓటమి ఉండదు, గెలుపు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం అనేది చెయ్యరు. చేసావు అంటే నీకు ఒక గోల్ ఉన్నదని అర్థం. ప్రయత్నించే ప్రతిసారి నువ్వు ఓడిపోతున్నావు అంటే ఆ ఓటమి అనేది నిన్ను చాలా ధైర్యంగా ఆ పని ఎలా చేయాలనే ఆలోచన కలిగేటట్టు చేస్తుంది. పిల్లలు అప్పుడే నడక నేడుస్తుంటాయండి, ఒక అడుగు 2 అడుగులు వేయగానే పడిపోతారు. అట్లన్నీ వాళ్ళు ఊరుకుంటారా? తల్లిదండ్రులు ఊరుకుంటారా? లేపి నిలబెట్టి మళ్ళీ నడిపిస్తారు. అలాగ పడుతూనే ఉంటాడు. ఫస్ట్ 2 అడుగులు పడిపోతాడు, తర్వాత 4 అడుగులు పడిపోతాడు, తర్వాత 10 పడిపోతూనే ఉంటాడు, లేస్తూనే ఉంటాడు, నడుస్తూనే ఉంటాడు. కొద్ది రోజులకి ఆ బాలుడు కానీ బాలిక కానీ పరిగెడుతుంటారు, నడుస్తుంటారు. ఎట్లా? ఓటమి వల్లే కదా. అలాగే ప్రతి దాని వెనుక ఏదైనా మనం సాధించాలంటే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం వెనుక ఒక ఓటమి ఉంటుంది. ఓటమి తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా ఉంటుంది. విజయం అనేది ఒక్క రోజులో రాదండి. ఫెయిల్, నేర్చుకో, ఎదుగు. ఇదే జీవితంలో నిజమైన మార్గం. నువ్వు ఓడిపోలేదు, నువ్వు పడిపోలేదు, ఇప్పుడే నువ్వు ఎదుగుతున్నావు. కాబట్టి మనము ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన వెనుకంజ వేయకూడదు. మళ్ళా లేచి నిలబడాలి, మళ్ళా లేచి ఆ పని చేయాలి. అప్పుడు మనకి ముందర ఎందుకు ఓడిపోయినా దాంట్లో లోటుపాటు ఏంటో తెలుసుకొని నెక్స్ట్ దాన్ని సరిదిద్దుకొని మనము సరైన మార్గంలో వెళ్తాం. కాబట్టి పడిపోయినానని ఎప్పుడు దిగులు పడకు, వెనుకంజ చేయకు, నిలబడు. నీ కార్యం ఏంటో, నువ్వు ఏం చేయదలుచుకున్నావు చెయ్యి. మరి అందరం ఇదే మాట మీద ఉందామా?